హలో, నేను మీ సాయి కృష్ణ. ఈ రియాక్ట్ చేసే సిరీస్ లో నేను రియాక్ట్ ని ఇన్ డెప్త్ గా, ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా, కంప్లీట్ గా ఇన్ డెప్త్ గా నేను నీకు నేర్పిస్తా. ఎట్ లాస్ట్ ఈ సిరీస్ అయిపోయే లోపు నువ్వు మాత్రం ఒక ఎక్స్పర్ట్ లెవెల్ అయిపోతావు. నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా నీకు నేను షేర్ చేస్తా, అది కూడా ఫ్రీగా, ₹1 లేకుండా. నువ్వు ఒక్కటే చేయాల్సింది ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయి ఈ పేజ్ ని. లేకపోతే నీకు ఈ పేజ్ మళ్ళీ దొరకదు. ఓకే, సో నువ్వు చూస్తున్నావు అంటే ఈ పేజ్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సో ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఇది పార్ట్ 4. సో ఈ పర్టికులర్ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏందో నేర్చుకున్నాం. సో అసలు ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంది, మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, నువ్వు ఇప్పుడు రియాక్ట్ చేసి కోడ్ రాస్తున్నావు. అందులో అసలు నీ సిస్టంలో అసలు ఏమేమి ఉండాలి రియాక్ట్ చేసి కోడ్ రన్ చేయాలి అంటే, లేకపోతే రియాక్ట్ చేసి కోడ్ రాయాలి అంటే, రన్ చేయాలి అంటే నీ సిస్టంలో ఏమేమి ఉండాలి. అది నీకు తెలియకపోతే అసలు నీకు ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది నీకు ఏం అర్థం కాదు. ఏదో రియాక్ట్ చేసి కోడ్ రాస్తున్నావు అంతే, కానీ ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తెలుసుకోకపోతే ఇంకా వేస్ట్ అది. ఓకే, సో అందుకనే నేను నీకు ఇండెప్త్గా ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ నేను నీకు నేర్పిస్తా. ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి ఏముండాలి, నోట్ జేఎస్ అనేది ఉండాలి. ఓకే, ఈ నోట్ జేఎస్ అనేది ఎందుకు ఉండాలి అనేది కూడా నేను నీకు చెప్తా నెక్స్ట్. సో నెక్స్ట్ థింగ్ ఏంది, ఎన్పిఎం అనేది ఉండాలి. థర్డ్ వన్ వైట్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విఎస్ కోడ్. ఈ 4 ఉంటే ఇంకా చాలా, ఇంకా నువ్వు డైరెక్ట్ రియాక్ట్ చేసి అప్లికేషన్ ని రన్ చేయొచ్చు. ఈవెన్ డిప్లాయ్ కూడా చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, ప్రొడక్షన్ బిల్డ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు రియాక్ట్ చేసి అప్లికేషన్. ఇంకా ఓకే, ఈ మెయిన్ థింగ్ నువ్వు 4 థింగ్స్ నేర్చుకోవాలి. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది, అసలు నీ పర్టికులర్ సిస్టమ్ లో నీకు ఏమేమి ఉండాలి ఒక రియాక్ట్ చేసి అప్లికేషన్ లో అనేది వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నాకు కూడా చాలా సార్లు అడిగారు, కానీ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేకపోవడం వల్ల నేను ఏం చెప్పలేదు వాళ్ళకు. ఈవెన్ నేను రియాక్ట్ చేసి డెవలపర్, కానీ నేను చెప్పలేకపోయినా. ఎందుకు అంటే నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. నేను డైరెక్ట్ రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ లో చేసిన. ఓకే, సో అప్పుడు నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు నేర్పిస్తున్నాను, నేర్చుకో. సో ఇప్పుడు రియాక్ట్ చేసి రన్ చేయాలంటే నోట్ జేఎస్ ఉండాలి. నోట్ జేఎస్ ఎందుకు ఉండాలి అనేది నేను తర్వాత చెప్తా. బట్ మెయిన్ థింగ్ ఇక్కడ ఎన్పిఎం అనేది ఉండాలి. అసలు ఎన్పిఎం అంటే ఏంటి, ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఎన్పిఎం మీన్స్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఈ ఎన్పిఎం ని ఎందుకు యూజ్ చేస్తావు అంటే, ఇన్ ఆర్డర్ టు డౌన్లోడ్, ఇన్స్టాల్ అండ్ మేనేజ్ ద డిపెండెన్సీస్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఒక ప్యాకేజ్ ని నువ్వు డౌన్లోడ్ చేయాలన్నా, ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలన్నా, ఒక ప్యాకేజ్ ని నువ్వు మేనేజ్ చేయాలన్నా, అంటే ఒక ప్యాకేజ్ ని అప్డేట్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, ఏది చేయాలన్నా నీకు ఎన్పిఎం అనేది కావాలి. ఒక లైబ్రరీ తోటి ఏది ఆడుకోవాలి అంటే నీకు ఎన్పిఎం కావాలి అంతే. ఓకే, సో ఈ ఎన్పిఎం అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇన్ ఆర్డర్ టు డౌన్లోడ్, in order to install and in order to manage the dependencies of your React.js project, you need this npm. సో ఈ npm ప్యాకేజెస్ అన్ని ఎక్కడ ఉంటాయి మరి అంటే, నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ చూపిస్తాను నీకు. ఈ వెబ్సైట్ లో npm.js అనే వెబ్సైట్ ఉంది. సో నేను ఒక రియాక్ట్ జేఎస్ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. లెట్ అస్ సే నేను ఏపీఐ కాల్ చేద్దాం అనుకుంటున్నా. సో యాక్జియోస్ అనే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలి, యాక్జియోస్ అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేయాలి అంతే. ఈ ఎన్పిఎం జేఎస్ అనే వెబ్సైట్ లో నేను ఈ ప్యాకేజ్ నేమ్ నాకు ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ సెర్చ్ చేయాలి అంతే. సో ఇప్పుడు చూడు, ఇక్కడ డైరెక్ట్ ఈ ఎన్పిఎం ప్యాకేజ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనే కమాండ్ మనకి ఇచ్చేసాడు. సో ఇది కాపీ చేసుకొని నేను అప్లికేషన్ లో డైరెక్ట్ ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్జియోస్ అని కొట్టేస్తాను అంతే. సో అప్పుడు అదేం చేస్తుంది అనేది మనం నేర్చుకున్న తర్వాత. సో ఇవన్నీ మనం చూసుకో ఒకసారి, అసలు ఎట్లా యూజ్ చేయొచ్చు, అందులో ఏమేమి ఉన్నాయి, ప్రాపర్టీస్ ఏంటి, డిపెండెన్స్ ఏంటి, అన్ని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఒక యాక్జియోస్ ప్యాకేజ్ నువ్వు ఇన్స్టాల్ చేస్తే ఏం చేయొచ్చు అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, లెట్ అస్ సే నేను రియాక్ట్ రౌటర్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేయాలంటే నేను డైరెక్ట్ ఇక్కడ కొట్టేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ అనే ప్యాకేజ్ ని ఈ కమాండ్ తోటి నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన అనుకో, ఈ పర్టికులర్ ప్యాకేజెస్ అసలు ఎక్కడ ఉంటాయి, ఎట్లా డౌన్లోడ్ అవుతాయి, ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి అనేది నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తున్నావు నీ అప్లికేషన్ లో. సో అది ఎక్కడ ఉంటుంది యాక్చువల్ ఆ ప్యాకేజ్, అసలు ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనేది నువ్వు ఇండెప్త్ గా నేర్చుకోవాలి. ఓకే, నార్మల్ గా అది ఎక్కడ ఉంటుంది అంటే,
నువ్వు ఏ ప్యాకేజ్ అని తీసుకో, ఏ ఎన్పిఎం ప్యాకేజ్ అని తీసుకో, ఎవ్రీథింగ్ విల్ బి హోస్టెడ్ ఇన్ సమ్ సర్వర్. ఒక సర్వర్ లో వాళ్ళు ఈ పర్టికులర్ ప్యాకేజెస్ ని హోస్ట్ చేస్తారు. ఈ సర్వర్ ఏంది? ఎన్పిఎం జేఎస్ అనే సర్వర్. ఓకే, ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే registry.npm.org అనే ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ఈ సర్వర్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ పర్టికులర్ సర్వర్ లో అన్ని ఎన్పిఎం ప్యాకేజెస్ అన్ని ఉంటాయి అక్కడ. ఓకే, నువ్వు ఎప్పుడైతే నీ అప్లికేషన్ లో ఎన్పిఎం ఇన్స్టాల్ చేసినావు, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినావు, ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సియోస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినాం, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ యాక్సియోస్ ప్యాకేజ్ అనేది ఆల్రెడీ ఈ సర్వర్ లో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ ఇన్స్టాలేషన్ నువ్వు చేసినప్పుడు ఈ యాక్సియోస్ ప్యాకేజ్ అనేది నీ లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సియోస్ అని చేస్తే ఈ యాక్సియోస్ ప్యాకేజ్ ఏదైతే సర్వర్ లో ఉందో ఆ సర్వర్ నుండి లోకల్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది అంటే దెర్ విల్ బి సమ్ ఫోల్డర్ కాల్డ్ అస్ క్యాష్ ఫోల్డర్. అంటే ఎన్పిఎం క్యాష్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. నీ లోకల్ మిషన్ లో ఎన్పిఎం క్యాష్ అనే ఒక లోకల్ ఫోల్డర్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఫోల్డర్ లోకి ఈ ఎన్పిఎం ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటుంది అంటే బై బైనరీ ఫార్మాట్. సో ఒక బైనరీ ఫార్మాట్ ఫైల్లో ఈ యాక్సియోస్ ప్యాకేజ్ ని అది డౌన్లోడ్ చేసుకుంటుంది. నువ్వు డౌన్లోడ్ చేసుకున్నాక ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ బైనరీ ఫార్మాట్ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో ఉన్న ఫోల్డర్స్ ని, ఫైల్స్ ని అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి నీ అప్లికేషన్ లో, ఎక్కడైతే నీ అప్లికేషన్ ఉంటుంది కదా, నీ అప్లికేషన్ లో నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అనేది ఉంటుంది. ఆ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ లో డైరెక్ట్ ఈ ఫోల్డర్స్ ని అండ్ ఈ ఫైల్స్ ని పెట్టేస్తుంది అంతే. ఓకే, సో ఇది జరిగేది వెనకాల. సో నార్మల్ గా ఏమవుతుంది అంటే అందరూ ఏమనుకుంటారు, డైరెక్ట్ నువ్వు ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సెస్ చేసాగానే ఆ ఎన్పిఎం సర్వర్ నుండి డైరెక్ట్ నోడ్ మాడ్యూల్స్ లోకి అది డౌన్లోడ్ చేసుకుంటారని చెప్తారు. కానీ అది ఇన్కరెక్ట్. ఎందుకు అంటే నార్మల్ గా నువ్వు ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాక్సియోస్ ప్యాకేజ్ ని నువ్వు లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది? ఒక బైనరీ ఫార్మాట్ లాగా ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది అంటే ఎన్పిఎం క్యాష్ అనే ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసుకుంటుంది. నౌ ఈ బైనరీ ఫార్మాట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని తీసుకెళ్లి మన అప్లికేషన్ లో ఉన్న నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ లో పెట్టేస్తుంది. ఓకే, సో ఇది జరిగేది whenever you install some package. సో ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా ఎన్పిఎం అనేది మ్యాండేటరీ. సో ఈ ఎన్పిఎం అనేది ఎక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి మనం? ఎన్పిఎం అనేది మ్యాండేటరీ, బట్ ఎన్పిఎం ఎక్కడ నుండి వస్తుంది? ఫస్ట్ ఎన్పిఎం ఎక్కడ నుండి వస్తుంది అంటే అది నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, నోట్ జేఎస్ అనేది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎన్పిఎం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకో, ఇది నోట్ జేఎస్ అనుకో, ఇది నోట్ జేఎస్ ప్యాకేజ్. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది ఈ ఎన్పిఎం. సో నువ్వు నోట్ జేఎస్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటావో నీ సిస్టమ్ లోకి, ఎన్పిఎం అనేది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఇప్పటిదాకా నీకు చెప్పినా కదా, ఒక ప్యాకేజ్ నువ్వు ఇన్స్టాల్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది అంటే ఎన్పిఎం క్యాష్ అనే ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసుకుంటుంది. మరి అది ఎక్కడ ఉంటుంది, ఆ పాత ఎక్కడ ఉంటుంది అంటే చూడు, నేను ఒక విఎస్ కోడ్ లో నా ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది, ఒక టర్మినల్ ఓపెన్ చేస్తున్నా అంతే. నేను ఒక కమాండ్ కొడతా, npm config get cache అనే కమాండ్ కొట్టినప్పుడు అది ఏమవుతుంది, ఆ పర్టికులర్ npm cache ఫోల్డర్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది. చూసాం అసలు. సో ఇప్పుడు చూడు, ఈ సి యూజర్ సాయి కృష్ణ యాప్ డేటాలో ఉంటుంది. సి యూజర్స్ సాయి కృష్ణ యాప్ డేటా లోకల్. ఇప్పుడు చూడు ఇక్కడ, ఇది npm క్యాష్ ఫోల్డర్. నేను ఇప్పటిదాకా నుండి చెప్తున్నా కదా, అదే ఈ npm క్యాష్ ఫోల్డర్. సో దీని లోపల నువ్వు చూస్తే అంతా ఈ బైనరీ ఫార్మాట్, ఈ SHA-64 ఫార్మాట్, సంథింగ్ ఫార్మాట్ లో అది స్టోర్ అవుతా ఉంటుంది మన పర్టికులర్ ప్యాకేజ్ అనేది. డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుండి అది ఎక్స్ట్రాక్ట్ చేసి మన నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ కు పెట్టేస్తుంది. ఇప్పుడు చూడు, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ లో నాకు నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అనేది ఉంటుంది. సో అక్కడ నుండి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తో అది తీసుకెళ్లి ఈ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ లో పెట్టేస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంది, వైట్ అనేది ఒక బిల్డ్ టూల్. సో అసలు బిల్డ్ టూల్ అంటే ఏంది, బిల్డ్ టూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ బిల్డ్ టూల్ అంటే ఏందో నేర్చుకుందాం. ఓకే, సో దట్ అసలు వైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది నీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, బిల్డ్ టూల్ అనేది నేను ఒకవేళ యూజ్ చేయలేదు అనుకో, నేనే మాన్యువల్ గా రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతిదీ నేనే స్క్రాచ్ నుండి క్రియేట్ చేయాల్సి వస్తుంది ఈ పర్టికులర్ బిల్డ్ టూల్ యూజ్ చేయకపోతే. రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేయాలి, స్క్రాచ్ నుండి ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి,
స్క్రాచ్ నుండి రియాక్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రియాక్ట్ డామ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను రియాక్ట్ చేసి మీద వర్క్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ అప్లికేషన్ క్రియేట్ చేసిన కదా, నేను ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ రన్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే లైవ్ సర్వర్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లోకల్లో రన్ చేయడానికి ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి మాన్యువల్గా. అండ్ ఇప్పుడు నేను మన అప్లికేషన్ని ఒక సర్వర్లో హోస్ట్ చేయాలనుకో, అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్ బిల్డ్ క్రియేట్ చేయాలి. సో ప్రొడక్షన్ బిల్డ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, టర్సర్ అని ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లా నేను లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీథింగ్ మాన్యువల్ గా అన్ని చేయాల్సి వస్తుంది. ఒక బిల్డ్ టూల్ అనేది యూజ్ చేయకపోతే ప్రతిదీ నేను మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేది నేను యాడ్ చేయాల్సి వస్తుంది. సో లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఒక బిల్డ్ టూల్ యూజ్ చేయకపోతే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతిదీ మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది, చిరాకు పుడుతుంది. సో అందుకనే మనం ఏం చేయాలి అంటే ఒక బిల్డ్ టూల్ యూజ్ చేస్తాం. ఆ బిల్డ్ టూల్ ఏం చేస్తుంది, ప్రతి దాన్ని ఆటోమేట్ చేసి పడేస్తుంది. సో నువ్వు ఈ మాన్యువల్ ప్రాసెస్ చేయాల్సిన పని లేదు, ప్రతిదీ బిల్డ్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఆటోమేట్ చేసి పడేస్తుంది. సో మనం ఇది ఆటోమేట్ చేస్తుంది కదా, ఈ బిల్డ్ టూల్స్ లో మనం ఏ బిల్డ్ టూల్ యూజ్ చేయాలి అనేది మనం చూస్తే కనుక వైట్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే వైట్ అనేది ఇప్పుడున్న మార్కెట్ లో అది డామినేట్ చేసి పడేస్తుంది. అన్ని బిల్డ్ టూల్స్ లో వైట్ అనేది డామినేట్ చేసి పడేస్తుంది. నీకు ఇప్పుడు పార్సల్ అనే బిల్డ్ టూల్ ఉంది, వెబ్ ప్యాక్ అనే బిల్డ్ టూల్ ఉంది, అలా చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. బట్ వైట్ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే అది డామినేట్ చేస్తుంది ఆదర్శం. ఇప్పుడు నువ్వు చూసుకో, రియాక్ట్ ఎందుకు నేర్చుకుంటాం మనం అంటే రియాక్ట్ అనేది డామినేట్ చేస్తుంది మార్కెట్ లో, అందుకే రియాక్ట్ నేర్చుకుంటాం. అట్లనే వైట్ అనేది డామినేట్ చేస్తుంది మార్కెట్ లో, బిల్డ్ టూల్స్ మార్కెట్ లో. అందుకే మేము వైట్ అనేది యూజ్ చేసుకొని నాట్ ఓన్లీ రియాక్ట్ చేస్తాం, యాంగులర్ కూడా క్రియేట్ చేయొచ్చు, వ్యూ చేసి అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు, ప్రతి దాన్ని వైట్ అనేది యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో వైట్ అంటే ఒక బిల్డ్ టూల్ అనేది ఏం చేస్తుంది మెయిన్ గా అంటే ప్రతి దాన్ని మాన్యువల్ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసి పడేస్తుంది. ఓకే, సో ఈ వైట్ కి చాలా ఫీచర్స్ ఉన్నాయి. వైట్ ఎందుకు డామినేట్ చేస్తుంది అంటే దానికంటూ చాలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి మెయిన్ ఫీచర్స్ మనం ఎందుకు అనేది ఏంటి అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఈఎస్ బిల్డ్. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసరికి డెవలప్మెంట్ సర్వర్ ని ప్రొవైడ్ చేస్తుంది అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రోల్అప్. రోల్అప్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది ప్రొడక్షన్ బిల్డ్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో ఈ 4 ఫీచర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ వైట్. సో ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా నేను అడుగుతాయి, ఒకవేళ ఈ వైట్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే ఈ పర్టికులర్ ఫీచర్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇంకా. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఈఎస్ బిల్డ్, హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్, ఆల్సో కాల్డ్ యాజ్ హెచ్ఎంఆర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ సర్వర్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ రోల్అప్. సో ఫస్ట్ వన్ మనం వచ్చేసరికి ఈఎస్ బిల్డ్ అనేది ఏంటి అనేది నేర్చుకున్నాం. ఈఎస్ బిల్డ్ అనేది ఒక కంపైలర్. వైట్ అనేది ఈ ఈఎస్ బిల్డ్ కంపైలర్ ని యూజ్ చేస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు జావా స్క్రిప్ట్, ఇప్పుడు నువ్వు రియాక్ట్ జేఎస్ లో కోడ్ ఎట్లా రాస్తావు అంటే జేఎస్ఎక్స్ అనే ఫార్మాట్ లో కోడ్ రాస్తావు. కానీ ఇప్పుడు నీ అప్లికేషన్ ఎక్కడ ఓపెన్ చేస్తావు, నువ్వు బ్రౌజర్ లో ఓపెన్ చేస్తావు. ఓకే, కానీ బ్రౌజర్ కి ఓన్లీ జావా స్క్రిప్ట్ కోడ్ మాత్రమే అర్థమవుతుంది. కానీ నువ్వు రాసేది జేఎస్ఎక్స్ లో రాస్తున్నావు, మరి ఎవరు కన్వర్ట్ చేస్తారు దీన్ని కన్వర్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. సో దాన్నే ఈఎస్ బిల్డ్ అంటాము. ఈఎస్ బిల్డ్ అనే కంపైలర్ ఈ జేఎస్ఎక్స్ కోడ్ నుండి జావా స్క్రిప్ట్ కోడ్ కి మనకు కన్వర్ట్ చేస్తుంది. ఈ జేఎస్ఎక్స్ కోడ్ నువ్వు ఏదైతే రాస్తావో ఆ పర్టికులర్ జేఎస్ఎక్స్ కోడ్ ని బ్రౌజర్ అండర్స్టాండబుల్ కోడ్ కి అంటే జావా స్క్రిప్ట్ కోడ్ కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈఎస్ బిల్డ్ అనే ఒక కంపైలర్ మనకి ఎక్కడ అంటే వైట్ లో ఉంటుంది, వైట్ లోపల ఉంటుంది. సో ఈ వైట్ లోపల ఉంటుంది కదా, ఇది జావా స్క్రిప్ట్ కోడ్ నువ్వు ఏదైతే జేఎస్ఎక్స్ కోడ్ రాస్తావో దాన్ని జావా స్క్రిప్ట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది అంతే. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. సో నేమ్ లోనే ఇప్పుడు మాడ్యూల్ రీప్లేస్ చేస్తుంది అని చెప్తుంది అది. హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్, మాడ్యూల్ ని రీప్లేస్ చేస్తుంది అంతే, అది ఏం లేదు. ఓకే, నా దగ్గర ఒక ప్రోడక్ట్స్ పేజ్ ఉంది అనుకో, ప్రోడక్ట్స్ కాంపోనెంట్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ ప్రోడక్ట్స్ కోడ్ ఉంటుంది. అండ్ ఆర్డర్స్ కాంపోనెంట్ ఉంది, ఆర్డర్స్ కాంపోనెంట్ లో ఆర్డర్స్ కోడ్ ఉంటుంది. అండ్ హోమ్ కాంపోనెంట్ ఉంది, హోమ్ కాంపోనెంట్ లో హోమ్ రిలేటెడ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను నా కోడ్ ని ప్రోడక్ట్స్ లో ఉన్న కోడ్ ని అప్డేట్ చేసిన అనుకో, ప్రోడక్ట్స్ లో ఉన్న కోడ్ ఒక చిన్న కోడ్ ని అప్డేట్ చేసిన, చిన్న చేంజ్ చేసిన, అప్పుడు ఏమవుతుంది అంటే
వైట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ యూజ్ చేసుకొని ఓన్లీ ప్రాడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ లో ఉన్న కాంపనెంట్ లో ఉన్న కోడ్ ని మాత్రమే బ్రౌజర్ లో అప్డేట్ చేస్తుంది. ఓకే, ఈ బ్రౌజర్ మెమొరీలో ఓన్లీ ప్రాడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ రిలేటెడ్ కోడ్ ని మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఈ పర్టికులర్ ఆర్డర్స్ కాంపనెంట్ ని హోమ్ కాంపనెంట్ ఇంకా టచ్ చేయదు. అది ఓన్లీ ప్రాడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ లో ఉన్న కోడ్ ని మాత్రమే ఈ బ్రౌజర్స్ మెమొరీలో అప్డేట్ చేస్తుంది. అదర్ దాన్ దట్ వేరే దాన్ని అస్సలు టచ్ చేయదు. ఇది ఎట్లా అవుతుంది అంటే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ యూస్ చేసుకుని అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ దట్ పర్టికులర్ మాడ్యూల్ అనేది రీప్లేస్ అవుతుంది బ్రౌజర్స్ మెమొరీలో. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ అప్లికేషన్ రీరెండర్ అయ్యే బదులు ఓన్లీ దట్ పర్టికులర్ కాంపనెంట్ మాత్రమే అప్డేట్ అయ్యి అది మాత్రమే రీరెండర్ అవుతుంది. సో అది ఎట్లా అవుతుంది అంటే బై యూజింగ్ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ సర్వర్. సో నార్మల్ గా నేను బిల్డ్ టూల్ యూజ్ చేయలేదు అనుకో, అప్పుడు నేను ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది, నా అప్లికేషన్ ని అదొక లోకల్ హోస్ట్ సర్వర్ లో రన్ చేస్తుంది. కానీ నేను ఇప్పుడు బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నా, వైట్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, నేను ఈ పర్టికులర్ లైవ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. ఇంకా ఈ వైట్ అనేది ఆటోమేటికల్ గా డెవలప్మెంట్ సర్వర్ ని ప్రొవైడ్ చేస్తుంది. నేను ఎప్పుడైతే npm రన్ డెవన్ కమాండ్ రన్ చేసినా అనుకో, ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ అప్లికేషన్ ని ఒక లోకల్ హోస్ట్ సర్వర్ లో అది రన్ చేస్తుంది. ఓకే, ఆ లోకల్ హోస్ట్ సర్వర్ ఓపెన్ చేయగానే నీ అప్లికేషన్ కనబడిపోతుంది. బై డిఫాల్ట్ 5174 అనే పోర్ట్ మీద ఈ లోకల్ హోస్ట్ సర్వర్ అనేది రన్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ వైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోల్అప్. రోల్అప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్ ద ప్రొడక్షన్ బిల్డ్స్. ఇప్పుడు నీ అప్లికేషన్ నువ్వు డిప్లాయ్ చేయాలనుకో, అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఒక ప్రొడక్షన్ బిల్డ్ ని రన్ చేయాలి, ఒక ప్రొడక్షన్ బిల్డ్ ని జనరేట్ చేయాలి. సో నార్మల్ గా ఒకవేళ బిల్డ్ యూజ్ చేయాలనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, టెర్సర్ అనే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని డెవలప్మెంట్ బిల్డ్ ని రన్ చేయాలి. వేరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నా, వైట్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది ఆటోమేటిక్ గా ఈ రోల్అప్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మన ప్రొడక్షన్ బిల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. నేను ఎప్పుడైతే npm రన్ బిల్డ్ అని టైప్ చేసిందో నా టర్మినల్ లో, డైరెక్ట్ గా అది ఏం చేస్తుంది, ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి, మల్టిపుల్ జేఎస్ఎక్స్ ఫైల్స్ ఉన్నాయి. ప్రాడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది, ఆర్డర్స్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది, అండ్ హోమ్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది, అండ్ ప్రాడక్ట్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది, ఆర్డర్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది, అండ్ హోమ్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది. సో ఏం చేస్తుంది అంటే ఈ రోల్అప్ ఈ అన్ని జేఎస్ఎక్స్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని జేఎస్ఎక్స్ ఫైల్ ని ఒక సింగిల్ జావా స్క్రిప్ట్ బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ అన్ని సిఎస్ఎస్ ఫైల్స్ ని ఒక సింగిల్ సిఎస్ఎస్ బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది ఎట్లా క్రియేట్ చేస్తుంది అంటే బై యూజింగ్ వేరియస్ కాన్సెప్ట్స్, వేరియస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంది. లైక్ కోడ్ స్ప్లిట్టింగ్ యూజ్ చేస్తుంది, అండ్ కోడ్ మినిఫికేషన్ యూజ్ చేస్తుంది, అండ్ ట్రీ షేకింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తుంది. సో ఇవన్నీ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ బండిల్స్ ఉంటాయి కదా, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఉంటాయి కదా, అన్నిటిని కలిపి ఒక సింగిల్ బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది. అన్ని సిఎస్ఎస్ ఫైల్స్ ని కలిపి ఒక సింగిల్ సిఎస్ఎస్ ఫైల్ లాగా కంప్లీట్ చేస్తుంది, ఒక సిఎస్ఎస్ ఫైల్ లాగా క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఏమేమి యూజ్ చేస్తుంది అంటే ఒక పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంది. ఏంటి అంటే ట్రీ షేకింగ్, కోడ్ స్ప్లిట్టింగ్ అండ్ కోడ్ మినిఫికేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని, ట్రీ షేకింగ్ లో ఏం చేస్తుంది, ఇప్పుడు నీ దగ్గర కామెంటెడ్ కోడ్ ఉంది, ఇప్పుడు నువ్వు ఒక కోడ్ ని కామెంట్ చేసినావు, అది ఎక్కడ యూజ్ చేస్తున్నావు, అది నీకు ప్రొడక్షన్ బిల్డ్ లో అవసరం లేదు. ఒకవేళ నువ్వు ప్రొడక్షన్ బిల్డ్ లో కూడా పెట్టావు అనుకో, ఆ పర్టికులర్ బండిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద ఫైల్ సైజ్ ఏం చేయొచ్చు అంటే ఈ ట్రీ షేకింగ్ కాన్సెప్ట్ ని ఇంటర్నల్ గా యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ కామెంటెడ్ కోడ్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఒక కోడ్ రాస్తున్నావు, ఒక కాంపోనెంట్ లో రాస్తున్నావు, కానీ ఆ కోడ్ ని నువ్వు ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అప్పుడు ఏంటి, ఈ కోడ్ అనేది యూజ్లెస్, నువ్వు ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ కోడ్ అనేది అవసరం లేదు ఎక్కడ ప్రాజెక్ట్ లో. అప్పుడు ఈ ట్రీ షేకింగ్ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కోడ్ నువ్వు ఎక్కడైతే ఇలాంటి కోడ్స్ ఉన్నాయో, అంటే ఎక్కడెక్కడైతే నువ్వు ఈ పర్టికులర్ లాజిక్స్ రాస్తున్నావో అది ఎక్కడ యూజ్ చేయట్లేదు అనుకో, ఆ పర్టికులర్ లాజిక్ ని ఆ బండిల్ నుండి రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇట్లా ఆప్టిమైజ్ చేస్తుంది మన కోడ్ ని. ఇప్పుడు కోడ్ మినిఫికేషన్ అంటే ఏంది, నువ్వు ఎక్కడైనా వైట్ స్పేసెస్ ఉన్నాయనుకో, ఒక అన్యూజ్డ్ స్పేసెస్ ఉన్నాయనుకో, ఇవన్నిటిని ఈ కోడ్ మినిఫికేషన్ ప్రాసెస్ లో ఈ రోల్అప్ అనేది రిమూవ్ చేసి పడేస్తుంది. ఓకే, అట్లా మన కోడ్ ని ఆప్టిమైజ్ బండిల్ లాగా క్రియేట్ చేసి పడేస్తుంది. అది కోడ్ స్ప్లిట్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
పర్ఫార్మెన్స్ వైజ్ అది చాలా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ బండిల్ లా క్రియేట్ చేసే బదులు మల్టిపుల్ బండిల్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు మనం లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకొని. సో లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నప్పుడు ఈ కోర్స్ పెట్టింగ్ నీకు ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు అది నేర్చుకుందాము. సో ఇది మన రోలప్ అంటే. రోలప్ ఏం చేస్తుంది, మనం npm రన్ బిల్డ్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఈ ఎంటైర్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని, JSX ఫైల్స్ ని ఒక సింగిల్ జావా స్క్రిప్ట్ బండిల్ లా క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్ ది CSS ఫైల్స్ ఉంటాయి మన అప్లికేషన్ లో, అన్నింటినీ ఒక సింగిల్ CSS